కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు శ్రీ భోగి గణపతికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సహస్ర స్తోత్ర పారాయణ కార్యక్రమంలో శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి భారీ ఎత్తున ఉండ్రాళ్లు ప్రసాదం నివేదించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి మాఘమాసం నుండి 24 నెలల పాటు ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున సుప్రభాత వేళలో పల్లకి సేవ, సంధ్య వేళలో కోటివత్తులతో హారతి, ఉపాసకులకు స్వామివారి శేష వస్త్రాలతో రవిక ప్రదానం చేయనున్నట్లు, పాల్గొన్న వారందరికీ ప్రత్యేక అల్పాహార సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీఠంకు విచ్చేసిన భక్తులకు పసుపు కుంకుమలతో పాటుగా చతుర్థి అల్పాహారం అందజేశారు. సృష్టి ఆరంభంలో విఘ్నాలు లేకుండా సమస్త జీవరాశులతో వర్ధిల్లడానికి స్వామివారు సింధూరు వర్ణంలో ప్రవహించారు. ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి ఆరాధన చేస్తే సమస్త దేవతారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకష్టహర చతుర్థి వైభవాన్ని చూడటం కోసం వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీన మాఘమాసం సంకష్టహర చతుర్థి రోజు నుండి ప్రతి నెల ఈ సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రం వేళలో శ్రీ స్వామివారికి కోటివత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకు శేషవస్త్రాలు, అదేవిధంగా సిద్ధి, బుద్ధి, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, వచ్చిన వారందరికీ కూడా అన్న సమారాధన వలె అల్పాహార సమారాధన జరుగుతుంది. అదేవిధంగా ఉదయం వేళలో పల్లకి సేవ, పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ విధంగా భోగి గణపతి పీఠం కార్యక్రమాలతో 24 నెలల పాటు ఈ నిర్వహణ వైభవంగా నిర్వహించాలనేటువంటిది భోగి గణపతి పీఠం సత్సంకల్పం. గణేష్ మహారాజ్ కి